నేను పెద్దవాడుగుళ్ళు ఎప్పుడు తప్పు పట్టను. మీ మండలం యొక్క భౌగోళికగానో లేకపోతే ఇంకో విధంగా ఫ్రాక్షన్ చేసే సంస్కృతి లేదు ఈ మండలానికి. నేనైతే ఇప్పుడు చేయొద్దని కూడా అంట. మేమే కొడవళ్ళు, కత్తులు, బాంబులు, రాళ్ళు మరియు కట్టెలు ఉండే. ఇప్పుడు మా సైడే లేవు. మీకు తెలుసో లేదో, మీరు ఇక్కడ కమ్యూనిస్టును కూడా గెలిపించిన ఊరిది. కొద్దిగా అందరూ ఏం నీవు నాది అనే ఉద్దేశం మీలో ఉంది. మిమ్మల్ని కొట్టుకోమని చెప్పడంలే, ఈ కాలంలో కొట్టుకునే పరిస్థితి లేరు, ఎవరికి ఎవరు లేరు. నేను ఇంకా పుణ్యాత్ముణ్ణి. దేవుడు ఇచ్చిన వరం తాడిపత్రి కాన్స్టిట్యున్సీ ఈరోజు కూడా ఉన్నారు. కష్టకాలంలో నన్ను నిలబెట్టింది తాడిపత్రి మండలం, పప్పూర్ మండలం, యాడికి మండలం ప్లస్ తాడిపత్రి టౌన్. ప్రమాణం దేవునితో చెప్తున్నా. ఆ రోజు వాళ్ళు అండలేకపోతే అది చెప్పినట్టు హైదరాబాద్ చేరుకోద్దు. లేదు, నాకు డబ్బులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ నాకు తోడునింది మా ప్రజలు. అందుకే నిలబడగలిగిన. ఈరోజు బంధం కడతా మీకు అందరు. నీకెవడు లేడు. చెప్పు, అట్ట చూస్తాను. నీకున్నారా? నీకు పట్టుకునేవాడు లేడు. ఇందాక చూసి ఎక్కేటప్పుడు ఎందుకు అట్లా అయిపోయింది పరిస్థితి. బియ్యం పరిస్థితి కాదు, అందరి పరిస్థితి అయింది. చాలా దారుణం. పెద్దవాడు మేము కొట్టుకోమని చెప్పాం. బాగుండాలనుకుంటాం, చల్లగా ఉండండి. అన్ని మండలాల్లో పోతే మీ బ్యాంక్ కాడికి పోదాం. హైయెస్ట్ డిపాజిట్ ఉండేది పెద్దవాడు. మీ మాదిరే ఉండాలా, ఇలానే ఉండాలా. ఇంత దూరం ఎందుకు వచ్చినారు? మీలో ఎక్కడో ఉంది తపన, ప్రజలకు సర్వ్ చేద్దామనే వాడే రాజకీయ నాయకుడు. ఎంతమంది ఉన్నారు పెద్దవాడుగుల్లో? జనాభా ఎంత జనాభా? 35,000. 500 మంది ఉన్నాం. మరి కొంతమంది రాలేదే. వాళ్ళలో ఎక్కడ తపన లేదు. అరే ఎంత చేద్దామనే ఉండేవాడే వచ్చి కూర్చున్నాడు. నీకు ఉంది ఏదో చేద్దామని, లేకపోతే ఇది రావు. వినండి. ఎందుకు ఎలక్షన్ వస్తుంది? ఇక్కడ మేము కొన్ని చెప్పాలి మీకు, ఎస్పెషల్లీ ఇక్కడ. అందుకే అదే పని మీటింగ్ పెట్టినా. వినండి దయచేసి. మీరు మంచోళ్ళు, పెద్ద ఉడుగురు అంతా మంచోళ్ళే. ఒక 10 మంది దాకా ఉన్నారు. మీ మీద రౌడీజం చేసినారు. పెద్ద ఉడుగురు మామూలు మీద కూడా రౌడీజం చేసినారు. మళ్ళీ ఇప్పుడు చిన్నగా రౌడీజం చేసేదానికి 2 ఏళ్ల పరిపాలన అంట. ఎస్, వాళ్ళు తప్పు చేసినారే వాళ్ళు. మా వాళ్ళు చెప్పినట్టు వీలేదేమో. మీరు 5 ఏళ్ళు చేసిన తప్పులకు ఎవరు ఓడ్చేది? ఈరోజు చెప్పినట్టు వీలే, కానీ మీరేం చేసినారు? ముందు దానికి జవాబు చెప్పాలా. నేను ఊరికినే ఉన్నా, ఎక్కడ స్టేట్మెంట్ ఇవ్వడంలే, ఎక్కడ ఏమి ఇవ్వటంలే. అవన్నీ పనికిరావు. ప్రజలతో ఉంటేనే నాయకుడు. నువ్వు నాయకుడు అనుకుంటున్నావా? మీరు ముందర కూర్చున్నావు నాయకుడు అనుకుంటున్నారా? ఒకప్పుడు 92,000 గుద్దిన రోజులు ఉన్నాయి. ఈరోజు నా భార్య ఓటు వేసుకోలేని పరిస్థితి. ఎందుకు? ఎవరు మాట వినడంలా. నా కాళ్ళు బాగలే, నా హెల్త్ బాగలే, పొద్దున్నేస్తాను. ఏం చేస్తానా? పాత నాయకులంతా ఎక్కడున్నారు?
మా పేరం నాగిరెడ్డి అన్యాయం చూద్దాం వద్దనుకునేవాడు హాయిగా ఇంట్లో ఉన్నాడు. మర్చిపోయినారు. చాలా మంది విగ్రహాలు పెట్టినారు. ఆ విగ్రహం ఎవరిదంటే తెలియని పరిస్థితి. ఈరోజు ఎవరికి టైం లేదు. పొద్దున్న లేసాని దేకి తీసుకొని ప్రజలు ఏం కొనుక్కుంటున్నారు? మేము చల్లగా ఉండాలని ఆయన ఏమనుకుంటున్నారు? అంతే కదా. వాళ్ళ ఇంట్లో వాడు కష్టం చేసుకొని మధ్యాహ్నం బూదిని సాయంత్రం మళ్ళీ పని చేసుకుని ఇంటికి వచ్చి వాళ్ళు వాళ్ళ పిల్లలు చల్లగా పనుకోవాలనే సిస్టమ్ ఉంది ఇప్పుడు. అప్పుడు అట్లా లేదు. ఈరోజు నా దగ్గరకు వస్తుంటారు అన్నదమ్ములు. వాళ్ళకి ఏదైనా పొద్దున పోలీస్ చెప్పు, ఎంఆర్ఓ చెప్పండి. అప్పుడు అట్లా లేదు నాయన. అంటాను అతను గోజు కట్టుకుంటాను దానాలు లే. నీకు అందరు చెప్తాడు. 5 మంది ఉన్నారు ఎంబడి, 5 మంది ఉన్నారు ఎంబడి. రారా అనేవాడు మీతో 5 మంది ఉన్నారా? ఏ పరమేశ్వర్ నీకున్నారా? మరి ఇట్లుంటున్నారే లేదంటే ఇక ఇట్టంటే నేను ఉన్నాడు. అది అమ్మా పరిస్థితి. నా పరిస్థితి కూడా అంతే. నేను చెప్తే కదా, నేను నిలబడిన దానికి కారణమో దేవుళ్ళు. మిమ్మల్ని అన్ను దేవుళ్ళు. యాడికి పెదబాబోర్ తాడిపత్రి మండలం, తాడిపత్రి టౌన్. నిజంగా లేను. అందుకే ఈరోజు కూడా నేను తపన పడుతున్నా. నేను ఒకటే చెప్తున్నా, స్టోర్లు అందరికి తీసేస్తున్నా. ఎందుకు తీసేస్తానా? ఎవరో చెప్పగలరా ఎందుకు తీసేస్తున్నాను? ఎవరు చేయొద్దాను చెప్పగలేవు. నువ్వు నాయకుడివి. నాయకుడితో అవసరం లేదు. రాలే నేను ఎందుకు స్టోర్ తీసేయాలా? గట్టిగా అదే అక్రమంగా ప్రజలకి సరిగ్గా ఇవ్వడం లేదు. నా అక్రమం సక్రమం అంతా ఒకటేలే. వాడు అదనా చెప్పినాడు. పరమేశ్వర గారు చెప్పండి చెప్పని కూడా చెప్పలే. వాడికి భయము. ఇప్పుడు వాడు బయట కడుపులు చెప్తాడేమో. ఎందుకంటే వీడు ఎవరు మంచులు లేరు. అదే మంచులు ఉంటాయి చెప్పండి లే. వీడికి అక్రమం సక్రమం అంటే వణుకుతాడు. ధైర్యం లేని వాళ్ళు ఎందుకు తీసేయాలా? అయినప్పుడు ఆ స్టోర్ ఎవరిప్పించినారు? ఆయనకు ఆ స్టోర్ ఎవరిప్పించినారు? మీ ఊర్లో స్టోర్ ఎవరికి ఇచ్చినాం? నారాయణ రెడ్డి. ఎవరెవరు ఇప్పించినారు నారాయణ రెడ్డికి? నువ్వు. ఎవరికి చెప్తే ఇచ్చినారు? ఎవరికి చెప్పినావయ్యా? రా బాగిరా. అర్థం చేసుకోండి. ఇవన్నీ బాధలు ఎందుకో చెప్తా. చెమ్మా. ఎవరు మాట్లాడుకుని నువ్వు ఎవరు చెప్తే ఇచ్చినారు? మీ వాళ్ళందరూ ఎవరితో మాట్లాడుకుంటూ ఇచ్చినారు? నాతోడా? ఎమ్మెల్యే గారితో మాట్లాడారు. కరెక్ట్ కరెక్ట్. మా పరమేశ ఎవరికి ఇచ్చింటాడు? వాడు కూడా తాడిపత్రి పెద్దవాడు వాళ్ళ విలేజ్ లో కసబడి ఉంటాడు తెలుగుదేశానికి. అంతే కదమ్మా? వానికి ఇచ్చినావు. వానికి ఇచ్చిన తర్వాత నువ్వు ఎన్నిసార్లు చూసినావు సరిగా బతుకుతాడా లేదని. నన్ను మాట్లాడుకుందాం. ఇదంతా తెలుసుకుందాము. ఎప్పుడన్నా పోయినావా? పోయినావు. మీ ఊర్లో కంప్లైంట్ లేదా? నా దగ్గర ఉంది. అన్ని తీసుకొని వచ్చిన రికార్డు. ఏం చేస్తానారా?
మీ వైపు అయినా 14 రూపాయలు ఇస్తాడు. అని నువ్వు లేదు నా దగ్గర ఉంది, నేను రికార్డుతోనే వస్తా. ఇప్పుడే అది ఎప్పుడు మాట్లాడేది కాదు. సరే, నువ్వు రేపు మీ ఊర్లో సరిగ్గా పంచకపోతే ఎవరికి దెబ్బ? మనకు నాకేం కాదు, మళ్ళీ లేదు, లాస్ట్ రోజు ఎప్పుడు కాదులే, నీకు దెబ్బ. అంగన్వాడీ అంతే. మళ్ళీ అది పనికి ఏదో ఉందే. ఈ 3 గనక మీ ఊర్లో సరిగ్గా లేకపోతే ఎవరికి దెబ్బ? ఆవిడ లీడర్ అన్నాడే, రేపు ఎలక్షన్ వస్తాను నిలబడతాడు. ఎలా? అందుకే తీసేస్తాను, తీసేసి అవతల వాళ్ళకి ఇస్తా, వాడు అమ్ముకొని చెప్తాడు. మనకు ఏంటి తెలివి ఉందా? ఒరే చెడిపోయేది మీరురా, రేపు పరమేశ్వర చెడిపోయేది. పరమేశ్వర చెడిపోతాడు కూడా నేను చెడిపోతాను 2 ఏళ్ళ తర్వాత. ఏంటికి పాటుపడుతున్నారు? నగర లిస్ట్ ఉంది, నాయకులు కోరుకుంటున్నా రేపు రావద్దండి, లేదు మేము సర్దుకుంటామంటారా? చెప్పండి. మీరు కన్నా వద్దంటే నేను తీసేస్తాను. నేను బాగుండాలా, రేపు నా ఊర్లో ఆ ఊర్లో మా వాడు గెలిచాలా? చెప్పండి. దయచేసి మీరు ఇప్పుడే మీ జవాబు కోసం ఉన్నా, నా జవాబు ఉండేది ఉంటుంది. ఏం చెప్పండి? మనకు నష్టం జరుగుతున్నప్పుడు తీసేయాల్సిందేనా? తీసేయచ్చు, కానీ ఛాన్స్ అనేది ఒకటి ఉంటుంది కదా. మరి చెప్పండి నాయకులు, రేపు నిలబడేది మీరే. ఈడుండే 500 మందే, ఈడ నిలబడేది మీరు 500 మందే. ఎందుకంటే మీరు బ్యాక్ బోన్ ఆఫ్ తాడిపత్రి, ఇది తెలుగుదేశం. నువ్వు బెత్తపడితే చెప్పండి, టైం వేయాలా తీసేయమంటారా? నేను మిమ్మల్ని అడుగుతానా వద్దా? స్వచ్ఛ భారత్ తీసేయాలన్నా టైం ఇద్దామా? ఎట్లుందా అంటే వానికి తీస్తే నాకు వస్తుందిలే అనుకుంటాను. చెప్పండి. ఏమి చెప్పండి మా ఎవరైనా చెప్పేది ప్లీజ్, దయచేసి అది చెప్పు తమ్ముడు. మార్చాలా? నేను నీకు వాడిని సరిపోలే ఏరా, ఆయనకి వానికి సరిపోలే. ఊర్లో 3 గుంపులు ఉన్నట్టుంది, వీరికి కాకుండా వానికి ఇచ్చినట్టుంది. రైట్, చేద్దాం, తప్పకుండా చేద్దాం.